ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనము. నా దేవా నీ యందు నమ్మిక ఉంచియున్నాను, నన్ను సిగ్గుపడనియ్యకుము. ఆమేన్. ఈ వాక్యము మనతో ఏం చెప్తుందంటే, నా దేవా నేను నీ యందు నమ్మిక ఉంచియున్నాను, నన్ను సిగ్గుపడనియ్యకుము అని చెప్పుచుంది. దావీదు గారు ఇలా కీర్తన రాసి ఉన్నారు. నా దేవా నేను నీ యందు నమ్మిక ఉంచియున్నాను తండ్రి, నన్ను సిగ్గుపడనియ్యకుమని ప్రార్థన చేస్తూ కీర్తన రాసి ఉన్నారనమాట. అలాగే యెహోవా దేవుడు కూడా ఆయన వెళ్ళిన ప్రతి ప్లేస్‌లో ఆయనకి జయాన్ని ఇచ్చి ఉన్నారు, కానీ అపజయాన్ని అయితే ఇవ్వలేదు. దావీదు గారు యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే అని చెప్పి ముందుకు సాగినప్పుడు ఆయన గొల్యాతుని కూడా గెలిచి ఉన్నారు. కాబట్టి ఈరోజు నీకున్న ఇరుకులు, ఇబ్బందులు, నీకున్న ప్రాబ్లమ్స్‌ని బట్టి నీవు మనుషుల మీద నమ్మకము పెట్టుకొని ఉండొచ్చు. కానీ అంతము వరకు నీతో ట్రావెల్ చేసేవారు యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన మీద నమ్మకము పెట్టుకో. నీకు ఎక్కడైనా జయాన్ని ఇవ్వగలిగేవారు ఆయనొక్కరే. కాబట్టి యెహోవా వాక్కు ఇలాగ సెలవిచ్చి ఉంది. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీకు మేలు కలగాలంటే నువ్వు అంతము వరకు యెహోవాని ఆశ్రయించిన వాడివైతే నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా.